So good morning, dear students. చూద్దాము చూడండి. I am opening this. I am opening the textbook that I shared. చూడండి, ఇది నా వెబ్సైట్ లో మీకు ఈ కంటెంట్ అని ఉన్నదండి. ఈ కంటెంట్ ఇస్ దేర్. అందులో రకరకాల టెక్స్ట్ బుక్స్ నోట్స్ షేర్ చేశాను. నేను స్టాటిస్టిక్స్ సంబంధించిన టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తున్నాను. ఐ ఆమ్ ఓపెనింగ్ స్టాటిస్టిక్స్ టెక్స్ట్ బుక్. ఎస్, ఈజ్ ఇట్ విజిబుల్? చూడగలుగుతున్నారా? స్టాటిస్టిక్స్ బుక్ టెక్స్ట్ బుక్. దిస్ ఇస్ ఎస్సి గుప్తా, ఇంద్ర గుప్తా. నెట్ లో ఉన్నదండి. ఈ బుక్ ఓపెన్ చేశాను. ఆర్ యు ఏబుల్ టు సీ ఇట్? ఎస్ ఎస్ సార్, సీయింగ్. ఓకే. Right. Theoretical distributions. So we will discuss first of all what is a theoretical distribution. అసలు థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అనేది మనం ముందుగా నేర్చుకుందాం. తర్వాత దీంట్లో లెక్కలు చూద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థర్డ్ సెమిస్టర్ లో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ నేర్చుకున్నారు, అవునా? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో ఇక ఎగ్జాంపుల్ కానీ ఏదైనా? ఎనీ ఎగ్జాంపుల్ కెన్ ఎనీబడి గివ్? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్. ఎస్, ఎనీబడి? ఎస్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ నేర్చుకున్నారు కదా, ఎవరైనా చెప్పగలుగుతారా? అసలు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్ చెప్పలేకపోతే కనీసం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్? ఎస్, ఓకే, నేను చెప్తాను చూడండి, మీకు గుర్తు చేస్తాను ఒకసారి. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, 2 మెంబర్స్, 2 స్టూడెంట్స్. 10 to 20 10 మెంబర్స్ ఉన్నారు. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. గుర్తొచ్చిందా? ఎస్, ఇది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. మీకు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అయినాక మనం డేటాను మంచిగా ప్రెజెంట్ చేయడానికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే మనము ఒక దత్తాంశాన్ని తీసుకొని డేటా వి విల్ టేక్, ఆ దత్తాంశాన్ని సరి అయిన రీతిలో అమరుస్తాం. తర్వాత క్యాలిక్యులేషన్స్ కి దీన్ని బేస్ చేసుకొని మనం యూ కెన్ క్యాలిక్యులేట్ మీన్, యూ కెన్ క్యాలిక్యులేట్ మోడ్, యూ కెన్ క్యాలిక్యులేట్ మీడియన్, యూ కెన్ క్యాలిక్యులేట్ స్టాండర్డ్ డీవియేషన్. గుర్తొచ్చిందండి? అట్లనే ఇప్పుడు దిస్ ఈజ్ నోన్ యాజ్ కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ కాకుండా డిస్క్రీట్ సిరీస్ కూడా చేశారు మీరు. అంటే ఎగ్జాక్ట్లీ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6, 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7. ఎస్, ఈజ్ ఇట్ కరెక్ట్? మీకు అర్థమవుతుందా? మీరు థర్డ్ సెమిస్టర్ లో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ చూశారు. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే మనం ఒక డేటా ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాము, ఆ డేటాను సరైన రీతిలో ప్రజెంట్ చేస్తున్నాం, ఒక వరుస క్రమంలో అమరుస్తున్నాం. దట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఎస్, డిడ్ యూ అండర్స్టాండ్? డిడ్ యూ రీకలెక్ట్? మీకు థర్డ్ సెమిస్టర్ లో సెకండ్ యూనిట్, ఫస్ట్ యూనిట్ లోనే మనం నేర్చుకున్నాం రకరకాల ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ చూసాము. ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అని చెప్పి 3 రకాల సిరీస్ నేర్చుకున్నాం మనం. ఎస్, డిడ్ యూ అండర్స్టాండ్? డిడ్ యూ రీకలెక్ట్? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకేనా? ఇక్కడ ఎవరెవరు వచ్చారు క్లాస్ కి? హరిప్రసాద్, సోల్జర్ తరుణ్, జతిన్, బ్రహ్మాజీ సాహు, చైతన్య, దర్పన్ జైన్, తరుణ్, హరిప్రసాద్, ఎస్, సాహితి, వెంకటేష్, తరుణ్, డోంట్ మేక్ ఎనీ నాయిస్. నింజా, ఓకే సార్. ఓకే, ప్లీజ్ బి మ్యూటెడ్. ఓకే, రైట్. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ఆల్రెడీ మనం ఒక డేటాని
అబ్జర్వ్ చేసినాక దాన్ని ఒక వరుస క్రమంలో పెడితే దాన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అదే ఇప్పుడు మనకు థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే దే ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ థియరీ, అది నిజం కాదు, కానీ మనం ఒక ఊహించుకొని ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది అనే ఒక వరుస క్రమంలో రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, మనం ఒక కాయిన్ టాస్ చేసాం అనుకోండి, హెడ్స్ పడచ్చు, టైల్స్ పడచ్చు, అవునానండి? ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక కాయిన్ టాస్ చేస్తే అయితే హెడ్ అన్న పడుతుంది లేదా టైల్ అన్న పడుతుంది. ఈజ్ ఇట్ కరెక్ట్? Yes. Yes, sir. Is it 1/2. 1/2. Yes, sir. Probability of head is 1/2. Probability of tail is 1/2. సో అది ప్రాబబుల్ మాత్రమే మనం చెప్పగలం. ఎగ్జాక్ట్లీ ఇట్లానే క్యాలిక్యులేట్ చేయకుండా ఒక ఊహతోటి, మన కల్పనా శక్తితోటి మనం ఒక సిరీస్ ను తయారు చేస్తాం. సో మీకు అర్థం, థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. థియరీలో మాత్రమే ఉంటుంది, అది ఎగ్జాక్ట్లీ కాదు. ఒక 100 టైమ్స్ నేను కాయిన్ టాస్ చేస్తే 60 టైమ్స్ హెడ్ వచ్చింది అనుకుంటాను, అది రావచ్చు, రాకపోవచ్చు. సో దే ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ థియరీ. సో దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ, దెర్ ఇస్ ఎ ఛాన్స్. వాట్ డు యు మీన్ బై ప్రాబబిలిటీ? ప్రాబబిలిటీ అంటే ఏంటంటే మీకు ప్రాబబిలిటీ చాప్టరే ఉంది కదా, Yes, sir. 4th యూనిట్ యూనిట్ కదా. వాట్ డు యు మీన్ బై ప్రాబబిలిటీ? Yes. What is probability? Yes, what is probability? Impossible and certain, sir. Probability Every person who is born going to die. ఓకే, ప్రాబబిలిటీ ఇప్పుడు నేను బయటికి పోయి ఆకాశంలో చూస్తానండి, వర్షం పడుతుందా లేదా అనేది ఒక అంచనాకు వస్తాను. వర్షం పడితే నేను గొడుగు తీసుకొని పోవాలన్నా, బయటికి పోయేది ఉన్నది పని, గొడుగు తీసుకొని పోవాలన్నా, లేకపోతే గొడుగు తీసుకొని పోకుండా పోవాలన్నా, వర్షం పడకపోతే, ఇలాంటివి అంచనాలు వేస్తాం. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్. ప్రాబబిలిటీ విల్ టెల్ యూ ద ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్ అన్ ఈవెంట్. ప్రాబబిలిటీ అంటే అది కావచ్చు, కాకపోవచ్చు అనే అంచనాకి మనం వస్తాం. అది ఎగ్జాక్ట్ 100% కాన్ఫిడెన్స్ తోటి మనం చెప్పలేము, కానీ ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్. ఇప్పుడు మబ్బులు లేకపోవచ్చు, 5 నిమిషాలు నేను బయటికి పోయినాక అనుకోకుండా కుండపోత వర్షం కురవచ్చు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఎస్, ఈజ్ ఇట్ కరెక్ట్? Yes, sir. సో దట్ ఇస్ ప్రాబబిలిటీ. అంటే ఛాన్స్ ఉన్నది, ఆ ఛాన్స్ మనము తీసుకుంటాం, మనము ఎక్స్పెక్ట్ చేస్తాం. మన ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ కావచ్చు, తప్పు కావచ్చు. మనం పొద్దున లేచిన దగ్గర నుంచి ఎన్నో సార్లు ఛాన్సులు తీసుకుంటాం లైఫ్ లో. గుర్తుపెట్టుకోండి, రోడ్డు క్రాస్ చేస్తున్నాం, ఏ వెహికల్ వస్తున్నది, ఆ వెహికల్ స్పీడ్ ని మనం నడక స్పీడ్ ని అంచనా వేసుకుని రోడ్డు క్రాస్ చేస్తాం, అవునా కాదా చెప్పండి? ఈజ్ ఇట్ కరెక్ట్? మన అంచనా తప్పింది అనుకోండి, మనకు యాక్సిడెంట్ అవుతుంది. మన అంచనా కరెక్టే అయితే యాక్సిడెంట్ కాకుండా మనం సేఫ్ గా రోడ్డు దాటుతాం. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? చెప్పండి. ఎస్, ఎస్, నోబడీ ఈజ్ రెస్పాండింగ్. Yes, sir. Yes, sir. దట్ ఈజ్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అంటేనే అది మనం తీసుకున్న ఛాన్స్ సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, మన ఎక్స్పెక్టేషన్ ఓకే కావచ్చు లేదా ఫెయిల్ కావచ్చు. దట్ ఈజ్ ప్రాబబిలిటీ. సో ఆ విధంగా మనము ఒక ఉదాహరణకు ఒక కాయిన్ 10 సార్లు టాస్ వేస్తే ఒక 5 సార్లు హెడ్స్ వస్తుంది అని నేను అనుకొని ఒక పట్టిక గీసాను అనుకోండి. ఐ విల్ ప్రిపేర్ ఏ టేబుల్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పెక్టేషన్, based on the probability of happening an event. That distribution is known as probability distribution. Otherwise it is also known as theoretical distribution. So frequency distribution ku theoretical distribution ku teda gamaninchandi. Frequency distribution ante already మనం గమనించిన వాటిని టేబుల్లో వేసుకున్నాం. 3rd సెమిస్టర్ లో మార్కులు 0 to 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఒకరు, 30 to 40 మార్క్స్ వచ్చిన 10 మంది అని, ఆ విధంగా మనం ఒక టేబుల్ తయారు చేసుకుని దానికి మీన్, మీడియన్, మోడ్, వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ సో మెనీ
సెంట్రల్ టెండెన్సీ మెజర్స్. అవునా కదా చెప్పండి. సో దానికి Yes, sir. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కాకుండా కేవలం ఒక ఊహలో, కల్పనలో మాత్రమే ఉండే డిస్ట్రిబ్యూషన్స్ థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్. దే ఆర్ నాట్ రియల్, దే ఆర్ నాట్ అబ్జర్వ్డ్, దే ఆర్ జస్ట్ అజ్యూమ్డ్. కేవలం ఊహించిన సంఖ్యల ఆధారంగా మనము దత్తాంశాన్ని ఒక పట్టిక రూపంలో రాసుకున్నట్లయితే దట్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నోన్ యాజ్, ఒక సక్రమమైన పద్ధతిలో నమోదు చేసినట్లయితే దాన్నే థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, డిడ్ యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? yes Yes, sir. did you Yes, sir. okay, right. Probable distributions అని కూడా అంటాం, probability distributions or theoretical distributions అని కూడా అంటాం. ఓకేనా? Now you see, so these in the theoretical distributions we have three measures in our syllabus. We have three measures: binomial distribution, Poisson distribution, నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇటు ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందామండి. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఏది ఎక్కడ వాడతాము ఏంటి అని. ఎస్, అర్థమవుతుంది? ఇప్పటిదాకా చెప్పింది అర్థమైందా? ఒకసారి చెప్పండి, అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఒక ఎగ్జామ్ రాస్తే పాస్ అన్నా అవుతాము లేదా ఫెయిల్ అన్నా అవుతాము, అంతేగాని రెండు ఒకటేసారి కావటం అంటూ ఉండదు. ఒక కాయిన్ టాస్ వేస్తే హెడ్ అన్న వస్తుంది, టేల్ అన్న వస్తుంది, బొమ్మ అయినా పడుతుంది, పురుష అయినా పడుతుంది, అంతేగాని రెండు మాత్రం ఉండవండి. సో దట్ ఈస్ నోన్ యాజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే ఇఫ్ వన్ ఈవెంట్ అకర్స్, అనదర్ ఈవెంట్ విల్ నాట్ హ్యాపెన్. ఒక ఈవెంట్ జరిగితే ఇంకొక ఈవెంట్ జరగడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు వర్షం పడటం, వర్షం పడకపోవటం రెండు ఒకటేసారి జరగవు కదా. అయితే వర్షం అన్న పడుతుంది లేదా వర్షం పడకుండానైనా ఉంటుంది. సో అటువంటి సంభావ్యతను మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటారు. ఆ విధంగా జరగడాన్ని, ఒకటి జరిగితే ఇంకొకటి జరగదు. డిడ్ యు అండర్స్టాండ్? ఎస్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందా? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మీన్స్ ఇఫ్ వన్ ఈవెంట్ ఆఫ్టర్ అనదర్ ఈవెంట్, మనకు ఒక సంఘటన జరిగితే ఇంకొక సంఘటన అనేది జరగడానికి అవకాశం ఉండదండి. సో దట్ ఈస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సిమిలర్లీ ఎగ్జాస్టివ్ అవుట్కమ్స్. ఎగ్జాస్టివ్ అంటే మాక్సిమం ఇక అంతకు మించి జరగడానికి ఏం అవకాశం ఉండదు. ఒక కాయిన్ టాస్ చేస్తే సక్సెస్ గానీ ఫెయిల్ గానీ అవుతుంది. సారీ, ఒక ఎగ్జామ్ అపియర్ అయితే సక్సెస్ అన్నా ఉంటుంది, ఫెయిల్ అన్నా ఉంటుంది. ఇంకా మూడవ అవకాశం ఏమి లేదు. డ్రా కాదు. టెస్ట్ మ్యాచ్ ఉందనుకోండి, డ్రా అవుతుంది. క్రికెట్ లో టెస్ట్ మ్యాచ్, ఇఫ్ యూ టేక్ ద కేస్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్, థర్డ్ రిజల్ట్ ఈస్ దేర్, ఫోర్త్ రిజల్ట్ ఈస్ ఆల్సో దేర్. ఏ టీమ్ ఏ విన్నింగ్ ఫస్ట్ రిజల్ట్, టీమ్ బి విన్నింగ్ సెకండ్ రిజల్ట్, డ్రా కావటం థర్డ్ రిజల్ట్, ఫోర్త్ రిజల్ట్ ఈస్ ఆల్సో దేర్. వాట్ ఈస్ దట్? టై కావటం. 4 రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వాడాలి అంటే ఓన్లీ 2 రిజల్ట్స్ ఉండాలి, సక్సెస్ ఆర్ ఫెయిల్, అంతే. ఇంకా మూడవ రిజల్ట్ ఉండడానికి అవకాశం లేదండి.